యూట్యూబ్లో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ సెక్స్ విజ్ఞానాన్ని శాస్త్రీయంగా తెలుసుకోవడానికి, అవగాహన కలిగించడానికి మీతో ముఖాముఖిగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. మీ నుంచి వచ్చిన ఈ ప్రశ్నలన్నింటికి లేకపోతే సమస్యలన్నింటికి ఈ కార్యక్రమం ద్వారా మీకు కొంత పరిష్కారాలు సూచించడం జరుగుతుంది. ఈ మధ్య మా వారితో కలిసి బ్లూ ఫిలిం చూశాను. చాలా ఉద్రేకం వచ్చింది. నా వయసు 30 సంవత్సరాలు. రాత్రి వేళ వాటిని గుర్తు చేసుకుంటూ మా వారితో ముచ్చటిస్తే బాగుంటుంది. అంతా అయ్యాక ఎందుకులా మాట్లాడుతున్నానని అని సిగ్గు, భయం కలుగుతున్నది. ఇదేమైనా లోపమా? ఏం లోపం కాదండి. ఒక రకం మనిషికి ఏంటంటే ఇన్హిబిషన్స్ ఉంటాయి. ఆ ఇన్హిబిషన్స్ వల్ల మనిషి వేసేది కొంత కంట్రోల్ చేసుకుంటాడు మాట్లాడుకుంటా. సెక్స్ విషయంలో బెడ్రూమ్లో ఆ ఇన్హిబిషన్స్ ఉండడమే మంచిది. అది ఇన్హిబిషన్స్ వాడు సెక్స్ని పూర్తిగా ఎంజాయ్ చేయరు. వాడు ఎలా కానీ అలా చెయ్యాలి. ఆ వైఫ్ అంటే ఇద్దరిలో ఉండకూడదు ఇన్హిబిషన్స్. ఒకటి కూడా లేదా రెండో బరితెగించిందిరా అంటారు. ఇద్దరిలోనూ ఇన్హిబిషన్స్ లేకుండా ఫ్రీగా మనసు పెట్టుకుని ఫ్రీగా ఉంటే వాళ్ళ సెక్స్ని పూర్తిగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు బ్లూ ఫిల్మ్ చూస్తారు. ఆ బ్లూ ఫిల్మ్ చూసి ఎక్కడ లేని వాళ్ళకు ఉత్సాహం వస్తుంది. ఏదో రెండు బూత్ మాట కూడా మాట్లాడాలనిపిస్తుంది. మాట్లాడుకునేవండి. ఆ ఎంజాయ్ ఆ బెడ్రూమ్ అనేది వాళ్ళ సామ్రాజ్యం. ఆ సామ్రాజ్యంలో ఇష్టం వాడు ఏది కానీ చేసుకోవచ్చు. అంచేత ఆ బ్లూ ఫిల్మ్ మాట్లాడిన దానికి సిగ్గుపడాల్సిన లేదు. అది తప్పు కాదు. అలాగే అంత ఫ్రీగా మారిపోతేనే వారు ఎవరైతే ఫ్రీగా మారిపోతారో దంపతులు ఇద్దరు మారాలి ఫ్రీగా. ఇద్దరు వాళ్ళ మనసుతో ఇద్దరిది ఫ్రీగా లిబరేట్ అయిపోవాలి. ఇన్హిబిషన్స్ లేకుండా అయిపోవాలి. అప్పుడు వాళ్ళు చక్కగా సెక్స్ ఎంజాయ్ చేస్తారు. అలా వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు కానీ సంతోషం. ఏ పర్వాలేదు. దాని మీద భయపడాల్సిన అవసరం లేదు. అదేం జబ్బు కాదు, ఇంకోటి కాదు. Please subscribe for more videos. YouTube / Dr. Samaram.